నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గ్రంథము 4వ అధ్యాయం 2-6 వచనాలలో ఎలీఫజు తన మాటలను చాలా మర్యాదపూర్వకంగా మొదలుపెట్టాడు. యోబు పడే యాతన అంతా చూస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని మాటలను మాత్రం యోబుకు తప్పకుండా అతను బాధపడినా సరే చెప్పాలని అనుకున్నాడు. యోబు ఇతరులకు బోధిస్తాడు, కానీ తనకున్నటువంటి నిబ్బరాన్ని ఎందుకు కోల్పోయాడు? అతనుకున్నటువంటి భయభక్తుల వల్ల అతనికి ధైర్యం కలగదా అని ఎలీఫజు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనిది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నడుచుకున్నవాడు. దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగినవాడు. అతని మాటలో, క్రియలో, ఆలోచనలో దేవుని దృష్టికి న్యాయముగా నడుచుకున్నవాడు. ఇలాంటి యోబుకు కలిగిన శోధనలో ఎలీఫజు ఆ రీతిగా ప్రశ్నించాడు. యోబు గ్రంథం 13-15లో ఉన్నట్లుగా యోబు దేవుని యొక్క మంచితనంపై, ఆయన శక్తిపై అద్భుతమైన విశ్వాసం గలవాడు. తనకు ఏమి సంభవించినా, దేవుడు ఏ భారం అతనిపై వేసినా, తనను చంపినా సరే దేవుడు తనను పరాజయం పాలు చేయడని యోబు యొక్క దృఢమైన విశ్వాసం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు సౌకర్యాలను ఒకదాని వెంబడి మరొకటి తీసివేసిన, ఆరోగ్యం నాశనమైన, సమస్యలు అలల వలె పైకెగిసిన, యేసుక్రీస్తు కృపచేత, ఆయన మరణంలోని శక్తి చేత చెక్కు చెదరని విశ్వాసంతో ఆయనపై నమ్మకం ఉంచాలని పౌలు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనాలలో దేవుని దృష్టికి యోబు వలె దృఢమైన విశ్వాసం కలిగి యథార్థంగా, న్యాయంగా నడుచుకుంటే హఠాత్తుగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుడే మనకు అండగా ఉండి ఆ సమస్యల సుడిగుండంలో కాలు చిక్కుబడకుండా ఆయన కాపాడుతాడు. సామెతల గ్రంథం 14-26లో ఉన్నట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రతి పరిస్థితికి చాలిన ధైర్యంతో మనం నింపబడతాం. ఎప్పుడు అంటే యోబు వలె అన్ని పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడుతూ ఆయన యందే స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఆమేన్.